హలో మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక మీరు అందరూ అనుకుని ఉండొచ్చు, మూవీ రివ్యూ ఛానల్లో ఈ మోరంపూడి అమ్మవారి గురించి ఎందుకు చెప్తున్నారని చెప్పి. ఇక ఎందుకో చెప్పాలనిపించిందండి. మోరంపూడి అమ్మవారు అండి, ఇది మహంకాళమ్మ తల్లి. ఇది వచ్చేసి మనకి విజయవాడ నుంచి 25 కిలోమీటర్స్ ప్లస్ తెనాలి నుంచి 14 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంటుందండి. ఇది అమ్మవారు వచ్చేసి స్వయం అమ్మవారండి. అక్కడ ఊరి సర్పంచ్‌కి కలలోకి వచ్చి నేను ఇక్కడ పలానా చోట ఉన్నాను, వెలిచున్నానని చెప్పి అనంగానే సర్పంచ్ గారు అక్కడ తవ్వి చూడంగానే అమ్మవారనేది బయటపడ్డదండి. ఇక దాన్ని టెంపుల్‌గా మార్చినారు. ఇది ప్లస్ సత్యం గల అమ్మవారంటారండి. ఇక్కడ కోరిన కోరికలు ప్రతి ఒక్కటి తీరుతదంటారండి. ఎగ్జాంపుల్ నేనే అండి. నేను కోరుకున్న ప్రతి ఒక్క కోరిక తీరిందండి. 50 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ అనేది ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటదండి. ఇది ఎప్పుడు వచ్చిందా అనేది ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలవదు గానీ 50 ఇయర్స్ నుంచి మా పెద్దనాన్నలు, మా తాతల నుంచి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారండి. ఇక్కడ ఈ మంగళవారం ప్లస్ ఆదివారం అనేది చాలా రద్దీగా ఉంటదండి ఈ టెంపులు. ఇక మిగతా రోజులు ఖాళీగానే ఉంటది. రీసెంట్‌గానే మన నారా లోకేష్ గారు ఇక్కడికెళ్ళినారు. ప్లస్ ఈ టెంపుల్ అనేది గవర్నమెంట్ కింద కన్సిడర్ చేసినారు. ఒకప్పుడు ఫ్రీ దర్శనమే ఉండేది. ఇప్పుడు రూ. 50 దర్శనము ప్లస్ ఫ్రీ దర్శనం 2 అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కోరిన కోరికలు ప్రతి ఒక్కటి తీరుతాయండి. ఇక ఇక వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళు బలిస్తారంటే బలిస్తారు. కొబ్బరికాయ కొడతారంటే కొబ్బరికాయ ప్లస్ నిమ్మకాయల దండ అంటే నిమ్మకాయల దండ ఏదన్నా ఏసుకోవచ్చండి. నేను కోరిన ప్రతిసారి నిమ్మకాయల దండ ఏస్తా మొక్కుకుంటా అండి. పక్కా కొంచెం లేట్ అయినా గానీ పక్కా మన కోరిక అనేది 100% తీరుతదండి. అంత సత్యంగా అమ్మవారు. ఎందుకో ఇది ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటున్నానండి. డెవలప్ అయితదని ఆశిస్తున్నానండి. ఇక దట్స్ ఇట్ అండి.